ట్యాక్స్ రిఫండ్ స్కామ్స్. ఎస్ఎస్‌సీస్ ఏం తెలుసుకోవాలి? ముఖ్యంగా ఎంప్లాయీస్. జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. కొంతమంది ఫ్రాడ్‌స్టర్స్ ఈ ఎంప్లాయీస్‌కి ఏం చెప్తారంటే, మేము రిటర్న్స్ ఫైలింగ్‌లో ఎక్స్‌పర్ట్. మేము మీ యొక్క టీడీఎస్‌ని 100% రిఫండ్ తెప్పిస్తాము అని చెప్పి వీళ్ళకి ఆశ కల్పిస్తారు. అది రిఫండ్ ఎలా తెప్పిస్తారు మరి వాళ్ళు? ఫేక్ డిడక్షన్స్. అంటే ఈ ఎంప్లాయీ అర్హత లేనటువంటి డిడక్షన్స్ ఆ ఎంప్లాయీస్‌కి క్లెయిమ్ చేసి, ఇన్‌కమ్ తగ్గించి, తద్వారా టాక్స్ తగ్గిపోతే, ఆ యొక్క టీడీఎస్ ఏదైతే ఉంటుందో అది రిఫండ్ తెప్పిస్తాము అని ప్రామిస్ చేస్తారు. దీనికోసమని వాళ్ళు ఒక పర్సెంటేజ్ బేసిస్‌లో ఆ యొక్క టాక్స్ పేయర్స్ నుంచి కమిషన్ కిందో, లేకపోతే ఫీస్ కిందో చార్జ్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ అనేది ఏదో ఒక రాష్ట్రానికి లేతే ఒక ప్రాంతానికి చెందింది కాదు. అక్రాస్ ఇండియా ఇలాంటి ఫ్రాడ్‌స్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసు, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీసు, బ్యాంక్ ఎంప్లాయీసు ఇలాంటి వాళ్ళని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఎస్ఎస్‌సి కూడా తన యొక్క రిటర్న్స్ సమర్పించేటప్పుడు సరైనటువంటి వివరాలు పొందుపరిచి, సరైనటువంటి ఇన్‌కమ్ కాలిక్యులేషన్ చేసి, సరిగ్గా టాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేయమని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారో, మీకు రిఫండ్ తెప్పిస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు బల్క్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళొక టెంపరరీ ఈమెయిల్ ఐడీ పెట్టుకొని, ఆ ఈమెయిల్ ఐడీ సమర్పిస్తున్నారు. రేపొద్దున డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ ఎస్ఎస్‌సీస్‌ని కాంటాక్ట్ చేయాలి అంటే గనక కష్టమైపోతోంది. అందుకనే ఎస్ఎస్‌సీస్ కూడా డిపార్ట్‌మెంట్ ఏం చెప్తోందంటే, వాళ్ళ యొక్క ప్రొఫైల్ సెక్షన్‌లో సరైనటువంటి ఈమెయిలు, ఫోను నంబర్‌ని అప్డేట్ చేసుకోమంటోంది. అలాగే వాళ్ళు రిటర్న్స్ దాఖలు చేసుకునేటప్పుడు గూడా వాళ్ళ ఫోను నంబర్సు, ఈమెయిల్ ఐడీసు కరెక్ట్‌గా లైవ్‌లో ఉన్నవి మాత్రమే వాళ్ళు సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే రేపొద్దున నోటీస్ వస్తే గనక వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గూడా వాళ్ళకి ఆ యొక్క నోటీసు వాళ్ళు అందుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ ఫ్రాడ్ చేసేటువంటి ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ వలలో పడొద్దు అని చెప్పి సలహా చెప్పడం జరుగుతుంది. అలాగే రేపొద్దున ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు స్క్రూటినీ చేసేటప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు, "ఏవండీ నాకు ఆ డిడక్షన్ క్లెయిమ్ చేయకూడదు అని నాకు తెలీదు" అని చెప్తే గనక కుదరదు. ఎందుకంటే మనకొక ప్రిన్సిపల్ ఉంది. ఏంటంటే, "ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్." యాక్యురేట్ ఇన్ఫర్మేషన్‌తో యాక్యురేట్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవటం అనేది ఎస్ఎస్‌సి యొక్క బాధ్యత. ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి, మీకు రిఫండ్ తెప్పిస్తాము అని చెప్పి ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న మాటైతే, అలాంటి వాళ్ళ యొక్క వలలో దయచేసి పడొద్దు. మీరు ఒక సరైనటువంటి టాక్స్ ప్రొఫెషనల్ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.